సో గైస్ హియర్ వి గో. మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. సల్లార్ టీజర్ డ్రాప్ అయింది ఇప్పుడే. ఇంటర్నెట్ బ్రేక్ అవడానికి, యూట్యూబ్ పగిలిపోవడానికి రెడీగా ఉంది. ఇంకా మనం లేట్ చేయకుండా అసలు ప్రశాంత్ నీల్ మన మాస్ కట్అవుట్ ని ఎలా చూపించబోతున్నారు అనేది చూసేద్దాం. హియర్ వి గో. సల్లార్ టీజర్ ఫ్రమ్ సినిమా పిక్చర్. డార్క్ ఫ్రేమ్స్, from the makers of KGF. Okay. Up. Eh, Abbo. Yo, what are you doing, Neil? Come on. Abba. I. Abba. ఈ డైలాగ్ ఏంట్రా? అబ్బా, బెస్ట్ వర్షన్ ఆఫ్ ప్రభాస్. ఎస్, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ. అబ్బా, పార్ట్ 1 సీజ్ ఫైర్. నువ్వు ఏదైతే చూపించారో బాబు ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ని మేము ఎప్పటి నుంచి ఎలా అయితే చూడాలి అనుకుంటున్నామో ఆ అవతార్లో ప్రభాస్ని మాకు చూపించబోతున్నారు. రెబల్ స్టార్ ని అసలు ఏ రేంజ్ లో చూపించాలి అనేది మీరు ఇక్కడ ఈ సినిమాలో చూపించబోతున్నారు. పార్ట్ 1 సీజ్ ఫైర్ లో అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఒక్క షాట్ ప్రభాస్ ది కంప్లీట్ కట్అవుట్ కనుక చూపించుంటే అదిరిపోయేది. బట్ ఫుల్ మీల్స్ అమ్మ, సాటిస్ఫైడ్, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఆ జురాసిక్ పార్క్ డైలాగ్ మీరు ఎవరి చేత రాయించుకుంటారో, ఎలా రాస్తారో ఆ డైలాగులు మీకు నాకు తెలియదు కానీ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ డైలాగ్, యాప్ట్ డైలాగ్ ఫర్ ద హీరోయిజం విచ్ విల్ బి షోన్ ఇన్ సలార్. అండ్ ఆ కత్తి ఇలా విసిరేసే షాట్ కానీ, ప్రభాస్ ని మీరు వెనకాల నుంచి ముందు నుంచి చూపించిన ఆ షాట్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ సలార్ మోస్ట్ వైలెంట్ మెన్ కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వైలెంట్ అన్న డైలాగ్ కి, అన్న క్యాప్షన్ కి సూటబుల్ ఫ్రేమింగ్, సూటబుల్ సీన్స్, అసలు ఆ సెటప్, ఆ బిల్డప్, ఆ కయోటిక్ అట్మాస్ఫియర్ అంతా సూపర్ గా చూపించారు. టీజరే కాబట్టి మాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ మీరు సినిమా ఎలా తీయబోతున్నారు అనేది కంప్లీట్ గా మాకు ముందు నుంచే ఒక నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు ఆ నమ్మకం 100%. మేము సినిమా థియేటర్ లో చూసేటప్పుడు థియేటర్ స్క్రీన్లు పగిలిపోతాయి అన్నదానికి అసలు ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ అబ్సల్యూట్లీ సలార్ విల్ బి అ ట్రీట్ ఫర్ ఆల్ తెలుగు ఆడియన్స్. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, వాట్ ఎవర్ మూవీస్ కేమ్ అన్ని పక్కన పడేయండి. సలార్ వస్తుంది. ప్రభాస్ సలార్ లాగా మనకి కనిపించబోతున్నాడు. పార్ట్ 1 సీజ్ ఫైర్. అండ్ ఇంకా ఈ కట్అవుట్ కి మన కేజీఎఫ్ రాకీ బై కొలిజన్ కనుక పార్ట్ 1 లో చూపిస్తే ఇంకా అది అద్భుతంగా ఉంటది. ఇంకా మిగతాది మన ఊహకే వదిలేసినట్టారు ప్రశాంత్ నీల్ గారు. కానీ ఇప్పటికి ఏదైతే చూపించారో అది దిస్ ఇస్ వాట్ వీ వాంట్. అండ్ వస్తున్నాడు బాబు, ప్రభాస్ వస్తున్నాడు. నౌ హీ విల్ షో అసలు ప్రభాస్ బిల్డప్ కి, ఆయనకి ఇప్పుడు వరకు వచ్చిన ఆ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ కి ఇప్పుడు చూపిస్తారన్నమాట. బాక్స్ ఆఫీస్ కి ప్రభాస్ అంటే ఏమిటి అనేది నో సెకండ్ థాట్స్. ఎవ్వడు నోరు తెరిచి మాట్లాడడానికి వీలు లేదు. ఈ సినిమా డెఫినెట్ గా సలార్ ఈ టీజరే ఈ రేంజ్ లో ఉంది అంటే ఇంక రేపు పొద్దున ట్రైలర్ అండ్ సినిమా ప్రశాంత్ నీల్ ఇరక్కొడేస్తాడు, డౌటే లేదు. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే ఎలాంటి కామెంట్లు అయితే చేస్తున్నారో మొత్తం అన్ని గప్ చుప్ అయిపోతాయి అనమాట. నో డౌట్ అబౌట్ ఇట్. ద మ్యూజిక్ కానీ, ఆ బిల్డప్ కానీ, మన
పృథ్వీరాజ్ ని చూపించిన ఆ షాట్ కానీ ఓవరాల్ గా టోటల్ ఎక్స్పీరియన్స్ కానీ అదిరిపోయింది. అన్ని లాంగ్వేజెస్ కి అర్థమైపోయేటట్టు చాలా సింపుల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఈ టీజర్ ను వదిలేరు కాబట్టి అది కూడా అద్భుత. సో ఓవరాల్ గా థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ నీల్ ఫర్ షోయింగ్ అవర్ ప్రభాస్ ఇన్ ద వే he has to be shown and seen, and Rebel star is coming. Rebel fans పండగ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయిపోయింది కానీ ఆ టీజర్ ఇచ్చిన హై నాకు ఇంకా తగ్గలేదన్నమాట. సో ఇప్పుడు ఈ టీజర్ నేను ఎన్నిసార్లు చూస్తానో నాకే తెలీదు. ఒక ఈజీగా ఒక 20-30 టైమ్స్ చూస్తే కానీ ఆ షార్ట్స్, ఆ ఫ్రేమింగ్, అసలు ఇది కదా మనకి కావాల్సింది అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ తగ్గేటట్లేవు. సో నేను ఆ పనిలో ఉంటాను, మీరు కూడా ఆ పనిలో ఉండండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ టీజర్ ఒక్కసారి ఎవరో చూడరు, అందరూ మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి అయితే మినిమం 10 టైమ్స్ గ్యారంటీ. ఇంకా దాని తర్వాత మీ ఇష్టం అనమాట. ప్రశాంత్ నీల్ బిల్డప్ తో కూడుకున్న డైనోసార్ ఇస్ కమింగ్ ఇన్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ప్రశాంత్ నీల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫ్రేములు అయితే దద్దరిల్లిపోయినాయి, ప్రభాస్ కట్అవుట్ అయితే అదిరిపోయింది. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ప్రశాంత్ నీలు. హ్యాపీ ఫుల్ మీల్స్. మాకైతే ఇలాగే కదా ప్రభాస్ ని చూపించాలి. అండ్ సలార్ ఈస్ కమింగ్.